థాయిలాండ్ కంట్రీ బ్యాంకాక్ సిటీలో బుద్ధా టెంపుల్, గోల్డెన్ బుద్ధా టెంపుల్కి వచ్చాము ఇప్పుడు. ఎంట్రన్స్ ఇక్కడ గోల్డెన్ కలర్లో కనిపిస్తున్నది మెయిన్ టెంపుల్ అన్నమాట. టికెట్ తీసుకుని క్యూలో లోపలికి వెళ్ళాలి. ఇది కూడా ఒక మెయిన్ టెంపుల్. మొత్తము కూడా గ్రూప్ ఆఫ్ టెంపుల్స్లా ఉంటాయి. ఫోటోషూట్ కోసం అందరూ కూర్చున్నారు, వేరే గ్రూప్ వాళ్ళు. అంటే 2-3 ఫోటోలు దిగాలి, 2-3 ఏమైనా చేసుకున్నారు. 10 నిమిషాలు ఫోటో సెషన్కి 10 నిమిషాలు స్టెప్స్ ఒక 50 స్టెప్స్ పైకి వెళ్తే మనకి మందిరం ఉంటుంది. సమ్ మోర్ స్టెప్స్ టు గో. అండ్ సమ్ మోర్. బుద్ధ టెంపుల్స్లో ఉన్నట్లే బెల్స్ అన్ని చోట్ల ఉన్నట్లే. సో ఎంటరింగ్ ది మెయిన్ ఎంట్రన్స్. మళ్ళీ కొన్ని స్టెప్స్ వచ్చాయి. ఎంట్రన్స్లో ఈ రకమైన శిల్పకళ ఉంది, మెటల్తో చేసింది. ఇంకొక టెంపుల్, గోల్డెన్ బుద్ధ టెంపుల్కి ఆపోజిట్గా ఇది కూడా గోల్డెన్ కలర్లోనే బయటికి కనిపిస్తోంది. ఈ టెంపుల్ క్లోజ్ చేసి ఉంది, కానీ ముందు బుద్ధ విగ్రహాలు చాలా బాగున్నాయి. ఎక్కడ చూసినా కూడా ఇవే విగ్రహాలని మనం చూస్తూ ఉంటాము. రిక్లైనింగ్ బుద్ధ టెంపుల్ బయట ఈ విగ్రహాలని చూస్తాము. ఫాలోవర్స్ అయి ఉండొచ్చు. బుద్ధ బుద్ధ ఎవ్రీవేర్. బుద్ధిస్ట్ ఎక్కువ ఉండడంతో బుద్ధ టెంపుల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఇన్సెన్స్ స్టిక్స్, క్యాండిల్స్ ఇట్లా వెలిగిస్తూ ఉంటారు. సో ఈ టెంపుల్స్లో ఉన్న బుద్ధాని దర్శనం చేసుకుని గోయింగ్ అవుట్. మొత్తానికి ఇక్కడ బ్యాంకాక్లో 2 గ్రేట్ టెంపుల్స్ చూసాము. సో ఒక బుద్ధ టెంపుల్ మీద విష్ణువు, శివుడు, బ్రహ్మ విగ్రహాలని మనం చూస్తాము. త్రిమూర్తుల విగ్రహాలు చూస్తాము. ఇంకొక బుద్ధ టెంపుల్, అంటే బుద్ధ టెంపుల్స్ అన్నీ కూడా ఒక కాంప్లెక్స్ లాగా ఉండి వేరియస్ టెంపుల్స్ ఉంటున్నాయి అన్నమాట.